హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు యాక్చువల్గా నేను ఏ వీడియోస్ చేయనని ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో ప్రశాంతంగా ఉంది కూడా. సో ఎందుకంటే నేను సీరియస్గా నా ఎగ్జామినేషన్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను, చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి న్యూస్ ఏం చేయకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు చాలామంది అడుగుతున్నారు, సార్ ఈరోజు కోర్టు కేసు ఏమైంది, దాని అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అందరికీ నేను మెసేజ్ చేసుకుంటా ఉండలేను. కాబట్టి సో నేను క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటే మాట చెప్తా వినండి. ఈరోజు కేసు కూడా వాయిదా పడింది రేపటికి. అసలు కోర్టులో ఆ వాదనలు అనేవి ఎలా ఉన్నాయంటే పసలేని వాదనలు. అసలు ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే అన్ని అబద్ధాలే చెప్తున్నారు. సో టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ అంట. తర్వాత టెట్కి డిఎస్సికి మేము దగ్గర ఒక 20 రోజులు గ్యాప్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 6th వరకు టెట్ ఎగ్జామ్స్ అయిపోతాయి అంట. 25th నుండి ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అంట. అంటే దీన్ని బట్టి ఎస్జిటి వాళ్ళకి కొంచెం ప్రొలాంగ్ చేసినారు. మరి ఎస్ఏ వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు నష్టపోయిందే ఎస్ఏ వాళ్ళు. ఓకే, ఇప్పటి వరకు చాలామంది పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. పేపర్ 1 మాత్రమే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు పాపం ఇమ్మీడియట్గా టెట్ రాసి టెట్తో పాటు గది రాయాలి. టెట్ సిలబస్ అను డిఎస్సి సిలబస్ సేమ్ అని చెప్తున్నారు. సో టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ఎట్లా అయితే సేమ్ ఎట్లా అయితే చెప్పండి. అటు మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది, జీకే ఉంటుంది, ఆ సబ్జెక్ట్ లెవెల్ వేరే ఉంటుంది, అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా చాలా దారుణంగా మాట్లాడారు పిపి గారు వాళ్ళు. ఓకే, తర్వాత ఇంకా మన జడ శ్రావణ్ కుమార్ గారి కేసు మాత్రం కొంచెం ఏదైనా ఆలోచించేదగ్గగా ఉంది. ఏదైనా కానీ మళ్ళీ రేపటికి వాయిదా పడింది. ఓకే, ఏదేమైనా ఫైనల్గా నేను ఒకటైతే డిసైడ్ అయ్యాను, ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అని నేను డిసైడ్ అయ్యాను. ఓకే, మీరు కూడా అలాగే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే మేము కండక్ట్ చేసాము, మీరు ఇక మీ సాగు మీరు చావండి. ఓకే, తాయిలాలు ఇచ్చాము తన్నుకు చావండి అన్నట్టుగా పరిస్థితి. మేము కనెక్ట్ చేస్తాం, ఇంక మీరు ఏమన్నా అయిపోండి, మా సంబంధం లేదు. అది కూడా వాళ్ళ ఖాతాలో ఒక డిఎస్సి కండక్ట్ చేసినట్టు చెప్పుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అంతే. అది ఇట్ ఈస్ నాట్ ద బెనిఫిట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ ద క్యాండిడేట్స్, బట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్. దట్స్ ఇట్. ఓకే, వాళ్ళ బెనిఫిట్ కోసం, వాళ్ళ ఎలక్షన్ల లబ్ధి కోసం మాత్రమే చేస్తున్నారు, కానీ మన బెనిఫిట్ కోసం అయితే మాత్రం చేయట్లేదు. సరే, ఏదేమైనా నీకున్నది అదే టైం, నాకున్నది అదే టైం, ఇంకొకటికున్నది అదే టైం. కాబట్టి ఎవరికి ఇచ్చినా అదే టైం. కాబట్టి సో ఆ టైంలో వాడు చేయగలిగలేంది మనం ఎందుకు చేయలేము అనేది చెప్పి ఒకసారి ఆలోచించుకోండి. టైం అందరికీ సేమ్ ఇస్తున్నారు కాబట్టి సో ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, కంటిన్యూ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. టెట్ అదే జరిగిపోతుంది ఆల్రెడీ. టెట్ వాయిదా పడిద్ది అని కొన్ని ఛానల్ వాళ్ళు అసలు ఇక తిరుగులేదు, నేను ఈ సార్ చెప్పాడంటే అది అయిపోద్ది అని చెప్పేసి కొంతమంది సార్లు యూట్యూబ్లో తెగ చెప్పేసుకున్నారు. కానీ ఏం జరుగుతూనే ఉంది. ఇంకా మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ డిఎస్సి కూడా పడిపోతే కొత్త డేట్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు చూడండి అని చెప్పేసి ఇంకొక సారు కొంతమంది. ఓకే, కొన్ని అంటే ఇది ఛానల్స్ వాళ్ళు కాదు కానీ కొన్ని ఈ పబ్లికేషన్స్ వాళ్ళు వాళ్ళ క్లాసెస్ వాళ్ళకి కొంచెం రావడం కోసం అని, లేకపోతే ఇంకా ఇట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. ఓకే, ప్రిపేర్ అవ్వండి. మంచిగా ప్రిపేర్ అయితే సాధిద్దాం. ఇప్పటి నుండి ప్రిపేర్ అయినా కూడా గట్టిగా 1 month టైం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్స్. డు నాట్ వెయిట్ ఫర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయొద్దు. వాడు ఇది చేస్తాడు, వీడు ఇది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు అని మనం యూట్యూబ్లో, నేనైతే ఈ మధ్య యూట్యూబ్ చూడటమే మానేశాను. ఓకే, ఎందుకంటే చూసిన కానుండి ఆడొకటి చెప్తాడు, ఈడొకటి చెప్తాడు, అదే ఉందో ఈ తమ్మునేలు చూడటం అందులో ఏముంది, ఈ తమ్మునేలు చూస్తాం ఇందులో ఏముంది, ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి నాకు అవన్నీ నేను పట్టుకోదలుచుకోలేదు. నా పని ప్రస్తుతానికి నేను ప్రిపేర్ అవ్వటం, ఎగ్జామ్ రాయటం, జాబ్ కొట్టడం. ఇది నేనైతే డిసైడ్ అయ్యాను, జాబ్ కొడతానని పక్కాగా. సో మీరు కూడా డిసైడ్ అవ్వండి, డిసైడ్ అవ్వాలి. మీ అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్.